ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకోవడమే రాజకీయ పార్టీల సిద్ధాంతమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఏలూరులో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బొత్స రాజకీయాల్లో భయాలు ఉండవని, పట్టుదల మాత్రమే ఉంటుందన్నారు. గత 5 ఏళ్లు జగన్ ప్రజల పక్షానే ఉన్నారని, చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు నమ్మి మోసపోయారని బొత్స అన్నారు. ఇక కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. రాజకీయ పార్టీ విధానం, రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏదైతే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారో, ఏదైతే రాష్ట్రంలో బతుకుతున్న పేద ప్రజలు ఉన్నారో, ఏదైతే ప్రజలు ప్రభుత్వాలు పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇబ్బంది పడుతున్న ఉన్నారో వారిని ఆదుకోవడమే రాజకీయ పార్టీలకు సిద్ధాంతం. వారికి మంచి చేయడమే రాజకీయ పార్టీలకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే కార్యక్రమాలు చేయాలి. గత 5 సంవత్సరాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో కార్యక్రమాలు చేశారు. అదే రీతిగా మరి చేశారు. కానీ ఎక్కడో చిన్న పొరపాట్లు, ఇంకా ప్రజలకు ఆలోచనలో ఇంకా నాకు మేలు జరగాలి, ఇంకా ఆశలు ఇంకా ఉండడం అనేది మానవ సాహసం. కొడతామంటే భయం, తిడతామంటే భయం, పెడతామంటే ఆశ. కాబట్టి ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలకి, ఆయన చెప్పిన మాటలకి, ఆ రోజు జరిగిన ప్రత్యేక కారణాలకి, ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని అయినా మనం ఎవరో ఆధారపడక్కర్లేదు. మీ అందరికీ మనం చేస్తున్నాం, మనం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు మనందరం కూడా సమన్వయంగా ఉంటే మనం ఈ రాష్ట్రంలో మన పార్టీకి న్యాయం చేస్తాం అవుతాము. మరి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తీర్చడానికి మనందరం కంగరబుద్ధులై ఉంటే అది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అది సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాం.